జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పొడుగ్గా పెరగాలన్నా, పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలన్నా, చర్మం మృదువుగా ఉండాలన్నా ఇలాంటి అన్నిటికీ ఒక పోషక తత్వం అనేది అవసరం. ఇదే ప్రోటీన్. అయితే ఈ ప్రోటీన్ అనేది మామూలుగా మాంసాహారం ద్వారా వస్తుంది. ఇది చాలా కాస్ట్లీ. అలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రోటీన్ ఏమిటి? పోషకాల పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులతోటి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? పుట్టగొడుగుల్ని ఉపయోగించి ఎలాంటి వంటకాలు తయారు చేసుకొని ప్రోటీన్ని పొందొచ్చు? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ పుట్టగొడుగుల గురించి, దీని ఔషధ విలువల గురించి, ఆరోగ్య విలువల గురించి, అలాగే పుట్టగొడుగులను ఉపయోగించి ఒకటి రెండు చక్కటి ఆహార పదార్థాలు మీరు తయారు చేసుకోవచ్చు. ఆ విధానం కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ఈ పోషక విలువలు అనేవి ఎందుకు అవసరం అంటే, మాంసిన వర్ధతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే మన కండరాలు చక్కగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా అది సమానమైన గుణధర్మాలు ఉండే వాటిని తీసుకోవాలి. అంటే మాంసాన్ని పెంచుతుంది, రక్తాన్ని పెంచుతుంది. ఇలాంటి ఒక సినోనిమ్. ఇక్కడ పోషక విలువలు మన ఆరోగ్యాన్ని శాసిస్తాయి. ఆరోగ్యం మన ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తుంది. చక్కటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నారనుకోండి, అంటే ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి. ఆహార విహార ఔషధైహి అని. వీటిలో ఆహారం ముఖ్యం. కాబట్టి చక్కటి పోషక విలువలు ఉండేటువంటి ఆహారం తీసుకుంటే జీవన నాణ్యత, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చక్కగా ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహారం మన భావోద్వేగాలను కూడా శాసిస్తుంది. ఇది అధ్యయనాలలో తెలిసింది. అంటే మైండ్ బాడీ మెడిసిన్ అంటాం. అంటే ఏంటంటే మైండ్ ఆరోగ్యం ఉంటే బాడీ ఆరోగ్యం ఉంటుంది. ఈ రెండు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే, చదువుల్లో, కెరీర్లో మీరు ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించేది మీ పళ్ళెంలో ఉండేటువంటి ఆ భోజనమే. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మష్రూమ్స్ గురించి. మష్రూమ్స్ కొంతమందికి అంతగా అవగాహన లేదు. అయితే ఈ మష్రూమ్స్లో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. ఈ మష్రూమ్స్ని పుట్టగొడుగులు అని అంటారు. భలే రుచిగా ఉంటాయి. అందుకే ఇటు శాకాహారులకి అటు మాంసాహారులకి ఇష్టమైన ఆహారం కింద ఈ మష్రూమ్స్ మారాయి. పోషక విలువలు కూడా దీంట్లో అపారంగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాంసకృతుల గురించి, అంటే ప్రోటీన్స్ గురించి. ఇవి ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. మన శరీర నిర్మాణానికి, పాడైనటువంటి కణాల మరమ్మతుకి, అలాగే జుట్టు, గోళ్ళు, ఆఖరికి చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి ఈ మాంసకృతులు అనేవి చాలా చాలా అవసరం. ఈ మష్రూమ్స్లో పీచు పదార్థాలు కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. అది దీని ప్రత్యేకత. మామూలుగా డైరెక్ట్ నాన్ వెజ్లో పీచు ఉండదు, కానీ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి ఈ ఫైబర్ అనేది సహాయపడుతుంది. కొన్ని రకాల పుట్టగొడుగులకి శరీరంలో ఉండే కొవ్వును తగ్గించేటువంటి శక్తి కూడా ఉంటుంది. అంటే ఈ మష్రూమ్స్ అనేవి ఊబకాయాన్ని సైతం నివారిస్తాయి. అంతేనా, మనకు అవసరమైనటువంటి పొటాషియం ఈ మష్రూమ్స్లో ఉంటుంది. అంటే ఇది డైరెక్ట్గా పనిచేసి బీపీని తగ్గిస్తుంది. ఫాస్ఫరస్, కాపర్, జింక్, సెలీనియం ఇలాంటి లోహ సంబంధ అంశాలు కూడా ఈ మష్రూమ్స్లో, అంటే పుట్టగొడుగుల్లో సమృద్ధిగా ఉంటాయి. ప్రధానంగా వృద్ధాప్యపు లక్షణాన్ని తగ్గించే శక్తి, క్యాన్సర్ని నిరోధించేటువంటి సత్వ ఈ పుట్టగొడుగులకి ఉంది. మీ భోజనంలో ఈ మష్రూమ్స్కి స్థానం ఇవ్వండి. అయితే చాలామందికి వచ్చేటటువంటి ఈ డౌట్ ఏంటంటే, మష్రూమ్స్ సరే మరి ఎలా వాడాలి అని. దీన్ని మామూలుగా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు, కానీ ఒక రెండు రకాల పద్ధతులు మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే మష్రూమ్ స్టిర్ ఫ్రై. దీనికి మీకు కావాల్సింది మష్రూమ్స్ తాలూకు ముక్కలు 1 కప్పు, అలాగే గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ తాలూకు తరుగు. అంటే ఏంటంటే ఈ బెంగళూరు మిరప అంటారే, ఇది గ్రీన్ కలర్లో ఉండే ఉంటాయి, రెడ్ కలర్లో ఉండే ఉంటాయి, ఎల్లో కలర్లో ఉండే ఉంటాయి. వీటి తరుగు 1 కప్పు, అలాగే బేబీ కార్న్ తరుగు 1/2 కప్పు, అలాగే క్యారెట్ తరుగు 1/2 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, ఉల్లికాడల తరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వేగించినటువంటి నువ్వులు 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి తగినంత. ఇలా సిద్ధం చేసుకోండి. దీని తయారీ విధానం చాలా తేలిక. ఒక ప్యాన్లో ముందుగా నూనె వేడి చేసుకోండి. దీనికి ఉల్లి, క్యారెట్ తరుగు వేసి 2 నిమిషాలు వేగించండి. తర్వాత ఆ బేబీ కార్ను, క్యాప్సికమ్ తరుగు వేసి 5 నిమిషాలు ఫ్రై చేయండి, వేగించండి. మష్రూమ్స్ చివరిలో వేసి పాన్ పైన మూత పెట్టకుండా వేయించండి. మష్రూమ్స్ నుంచి వచ్చినటువంటి నీరు కొంచెం ఎగిన తర్వాత సోయా సాసు, నువ్వులు వేసి కలపండి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి స్టవ్ మీద నుంచి దించి ఉల్లికాడల తరుగు వేసి కలపండి.
దీన్ని స్నాక్గా తినొచ్చు, చపాతీ లాంటి వాటిలో కూరగా కూడా తీసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇక రెండోది పిల్లలకి కూడా ఇష్టమైంది ఏంటంటే మష్రూమ్ ఆమ్లెట్. దీనికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 2, మష్రూమ్ తరుగు 1/4 కప్పు, ఉల్లికాడల అంటే ఈ ఉల్లి క్యారెట్ తరుగు 2 టేబుల్ స్పూన్ల చొప్పున, అంటే ఉల్లి 2 టేబుల్ స్పూన్లు, అలాగే క్యారెట్ తరుగు 2 టేబుల్ స్పూన్లు. ఇంకా పచ్చిమిర్చి 2, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు, చిక్కటి పాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే నూనె కూడా 2 టీ స్పూన్లు సిద్ధం చేసుకోండి. తయారీ విధానం చాలా తేలిక. ముందుగా పాన్లో 1 స్పూన్ నూనె వేసి వేడి చేసుకొని దీనికి ఉల్లి, పచ్చిమిర్చి, క్యారెట్ ఇంకా మష్రూమ్స్ తరుగు వేసి ఒక 2 నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలో గుడ్డు, పాలు, ఉప్పు వేసి బాగా గిలకొట్టండి. ఇప్పుడు ఆమ్లెట్ పాన్లో మిగతా నూనె వేసి వేడి చేసుకొని ఈ గుడ్ల మిశ్రమం రెడీ చేసుకున్నారే, ఈ మిశ్రమాన్ని వేసి చిన్న సెగ పైన ఉంచి మూత పెట్టండి. ఆమ్లెట్ సగం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఫైనల్గా ఈ మష్రూమ్స్ మిశ్రమంతో పాటు కొత్తిమీర చల్లి మూత పెట్టండి. ఆమ్లెట్ పూర్తిగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఈ ఆమ్లెట్ను విడిగా తినొచ్చు, బ్రెడ్లో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. ఇలాగా ఇవి 2 మీకు ఐడియాలు. ఇలా మష్రూమ్స్ అనేక రకాలుగా ఇన్నోవేటివ్గా తయారు చేసి మీరు తినొచ్చు, మీ పిల్లలకి కూడా పెట్టచ్చు. ఏదేమైనా ఈ పుట్టగొడుగులు అనేది పోషకాల పుట్ట కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.